నేనిప్పుడే నీ సమక్షంలోనే నా ప్రాణాలను త్యజిస్తాను. పదునుగా ఉంది. దీంతో పొడుచుకుంటే చాలా బాధగా ఉంటుంది. ఈ పని చేయలేదంటే వాళ్ళు నన్ను చంపేస్తారు. నేను ఎలాంటి సమస్యలో పడ్డానో చూసావమ్మా. మూర్ఖుడా. అమ్మా కాంత, ఈ లేపనంతో బాధ కాస్త తగ్గుతుంది. అలాగే గాయం కూడా మానుతుంది. నాన్నగారు, మీకు తెలుసు కదా, ఇతను భాస్కర్ ఎప్పుడూ మహామాత్యులకు శత్రువు. తన గాయమైతే ఈ లేపనంతో మానిపోతుంది. కాని ఒకవేళ తనిక్కడున్నందుకు మనం దొరికిపోతే మనకి ఏ లేపనమూ పనిచేయదు. నాకు నీ అనుమానం గురించి పూర్తిగా అర్థమైంది. కానీ నేనొక వైద్యుణ్ణి కూడా కదా. మన రోగి శత్రువు అయి ఉండొచ్చు, కానీ స్పృహలో లేనంతవరకు నేను నా ధర్మాన్ని వర్తించాలిగా. ఇదిగో. ఓ, అంటే నాటకం ఆడుతున్నాడా? తన సంగతి ఇప్పుడే తెలుస్తాను. నాన్నగారు, గాయం మరింత పెద్దదవుతున్నట్టు అనిపిస్తోంది. ఈ విషం శరీరం అంతా కూడా విస్తరించకుండా ఆపడానికి కాలుతున్న బొగ్గుతో గాయాన్ని కాల్చాల్సి ఉంటుంది.